గాజువాక ఆర్యవ సంఘం ఆధ్వర్యంలో నిర్మించబడిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రతిష్ట జరిగి పంచవింశతి అంటే 20 సంవత్సరాలు మొదలవుతున్న సందర్భముగా అమ్మవారి రజతోత్సవ ఉత్సవములు నిర్వహిస్తున్నాము. దీనిలో భాగంగా 5 రోజుల కార్యక్రమము, ఇవాళ మొదటి రోజు కార్యక్రమం పూర్తిగా వస్తా ఉంది. ఆఖరి రోజు 9వ తారీఖు 10:54 కుంభ ప్రోక్షణతో పూర్తవుతుంది. వాసవి కన్యకా పరమేశ్వరి పీఠాధిపతులైన శ్రీ 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 శ్రీధర స్వామీజీ వారి ఆధ్వర్యంలోనే ప్రతిష్ట కార్యక్రమం జరిగినది. ఈ మహోత్సవం కూడా నిర్వహిస్తున్నారు, వారే నిర్వహిస్తున్నారు. ఈ ఇంటికి కోసం ఇదే మాట్లాడు. నాగదోషాలన్నీ పోయి నా హృదయం ఉద్ధరింపబడాలి అమ్మా అని చెప్పేసి విగ్రహశుద్ధిగా మానసాదేవి వేడుకుంటూ ఆ తల్లికి పుట్టపూజ చేసినట్లయితే ఏ కోరికైనా సరే నెరవేరుతుంది. మహాకుంభాభిషేక సమయంలో ఏ కార్యక్రమం చేసినా అఖండ ఫలం మనకి సిద్ధిస్తుంది. అందుచేత విశేష కార్యక్రమాలన్నీ కూడా మనం చేసుకుంటున్నాం. అది ఈ యొక్క వల్మీక పూజ గాజువాక ఆర్యవైశ్యులందరికీ కూడా, అలాగే గాజువాక వాసవి భక్తులందరికీ కూడా సమస్త నాగదోషాన్ని పోగొట్టి సకల శుభాన్ని చేకూరుస్తుంది. ఏదైనా సరే దైవ కార్యానికి సహకరించిన వారికి, దైవ కార్యాన్ని ప్రోత్సహించిన వారికి, దైవ కార్యంలో పాల్గొన్న వారికి, దైవ కార్యంలో సేవ చేసినటువంటి వారికి, దైవ కార్యాన్ని చూసి ఆనందించేటువంటి వారికి, దైవ కార్యం చేయించేటువంటి వ్యక్తులకు అందరికీ కూడా ఆ యొక్క యాగ ఫలం అనేది లభిస్తుంది. అందుచేత ఈ యొక్క మహోత్సవం ఎక్కడ జరుగుతుంది? గాజువాకలో జరుగుతుంది. ఇక్కడ ఏడు ఒక యాగం చేస్తామనుకోండి, ఆ హోమ ధూపం ఆ సువాసన ఎంతవరకు పడుతుంది? అంతా వ్యాపిస్తుంది. అలాగే అద్భుతమైనటువంటి ఈ యొక్క మహాక్రతువు ఏం చేస్తుందంటే అంతా వ్యాపించి రక్షిస్తుంది. ఇది ప్రధానంగా అమ్మవారు గాజువాక కన్యకా పరమేశ్వరి అమ్మవారు 25 సంవత్సరాల వేడుగా మహాకుంభాభిషేకం జరుపుకుంటోంది కనుక ఆ తల్లిని ఆశ్రయించినటువంటి అందరినీ కూడా ఆ తల్లి అష్టైశ్వర్య భాగ్యాలను ప్రసాదించి రక్షిస్తుంది. అందుచేత అద్భుతమైన కార్యక్రమాలను కూడా చేసుకుంటున్నాం. శ్రీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి 25 సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా గాజువాక వాసవి కన్యకా పరమేశ్వర టెంపుల్లో ఈ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మా వాసవి అమ్మవారి పీఠాధిపతి శ్రీధర స్వామీజీ గారు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజు మొట్టమొదటి రోజు కార్యక్రమం. ఈ రోజు నుంచి ప్రతిరోజు కుంకుమ పూజలు, అమ్మవారికి ఆఖరి రోజు 9వ తారీఖు కూడా కుంభాభిషేకం జరుగుతుంది. ఇందులో అలాగే అమ్మవారికి ప్రతిరోజు కూడా విశేష కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ విశేష కార్యక్రమంలో భాగంగా రేపు సాయంత్రం కన్యలు పెళ్లి కాని అమ్మాయిలతో కన్యలతో పూజా కార్యక్రమం, అలాగే ఎల్లుండు సుహాసిని పూజలు, ఆ మరుసటి రోజు శనివారం నాడు 102 హోమగుండాలతో అమ్మవారికి 102 దంపతులతో 102 గోత్రాల సందర్భంగా ఈ కార్యక్రమం కూడా భారీ విశేషంగా చేయడం జరుగుతుంది. ఆఖరి రోజు 9వ తారీఖు మహాకుంభాభిషేకం కూడా జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి ఆ అమ్మవారి కృపా కటాక్షాన్ని తీసుకుంటారని, అందరూ కూడా వచ్చి పాల్గొంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ వాసవీ దేవ్యై నమః. భక్త మహాశయులందరూ కూడా పాత గాజువాకలో వేయించేసి ఉన్న శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క ఆలయ రజతోత్సవ వేడుకలో జరిగేటువంటి కార్యక్రమాలలో పాల్గొని అంగరంగ వైభవంగా శ్రీ శ్రీధర స్వామి వారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ రజతోత్సవ వేడుకలు చక్కగా భక్తులందరూ కూడా పాల్గొని
అమ్మవారికి విశేష కుంకుమార్చనలు, విశేష క్షీరాభిషేకములు మరియు కోటి కుంకుమార్చన, సువాసిని పూజ ఇత్యాది 102 హోమగుండాలతో కనీ విని ఎరగినటువంటి రీతిలో ఈ రజతోత్సవ వేడుకలకి కమిటీ వారందరూ కూడా 102 గోత్రాలతో 102 హోమగుండాలతో విశేషమైనటువంటి యజ్ఞగుండాలను ఏర్పాటు చేసి ఆర్యవైశ్యులందరితోని కూడా హోమ కార్యక్రమాన్ని రూపొందించారు. ఆ రూపొందించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చక్కగా ఈ రోజు మొదటి రోజు అంకురార్పణతో ప్రారంభమయ్యి మరియు రెండవ రోజు కన్య పిల్లలతో విశేషమైనటువంటి కుంకుమార్చన, తదుపరి శుక్రవారం నాడు 102 లీటర్ల పాలతో అమ్మవారికి అభిషేకము, అలాగే శనివారం నాడు అమ్మవారి వార్షికోత్సవం అంటే 8/3/2025 శనివారం నాడు అమ్మవారి ఆలయ వార్షికోత్సవం విశేషంగా ఆ రోజు 102 యజ్ఞగుండాలతో అమ్మవారికి హోమ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి భక్తులు అశేషంగా వచ్చి ఈ పాల్గొనలో పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొని చక్కగా అమ్మవారి యొక్క కృపా కటాక్షాలని పాత్రులవుతారని కోరుచున్నాం. గాజువాక వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో 25 సంవత్సరాల తర్వాత మంచి కార్యక్రమం అమ్మవారు జరుగుతుంది. ఇక్కడ మన అమ్మవారి పీఠాధిపతి శ్రీ శ్రీధర్ స్వామీజీ గారి ఆధ్వర్యంలో పర్యవేక్షణలో కార్యక్రమం అంతా జరుగుతుంది. 10 మంది ఋత్వికులు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించడం జరిగింది. అలాగే ఈ 9వ తారీఖు వరకు 5వ తారీఖు 9వ తారీఖు వరకు కూడా కార్యక్రమం అంతా కూడా ప్రతిరోజు కూడా ఒక డిఫరెంట్ అయిన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కంజులతో రేపు పూజలు జరుగుతుంది, ఎల్లుండేమో సువాసనలతో జరుగుతుంది. అలాగే 102 హోమాలతో కూడా కార్యక్రమం కట్టడం జరిగింది. అలాగే 9వ తారీఖుని మహా కుంభాభిషేకం జరుగుతుంది. అలాగే కోటి కుంకుమార్చన కూడా ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా జరుగుతుంది. ప్రతి ఒక్క భక్తులు కూడా వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని కార్యక్రమం చేయబడుతుంది.